గడిచిన వారంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదివాం. దాన్ని ధ్యానించాం. అది తీసేయలేదు సార్, ఇది అందరికీ తీసేయలేదు, కరెక్ట్ బంది. కాబట్టి పోయిన వారం మనం ధ్యానించిన వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. పోయిన వారం మరి వాక్యాన్ని ధ్యానించాం. మరొకసారి ఆ మాటలను చదువుదాం. మమ్మీ చదువుతున్నా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారికి ముద్ర వేస్తున్నాడట. ఏమని? మనందరికీ నిత్య జీవం కలుగజేయాలని, మనందరము పరలోకంలో యుగ యుగాలు దేవుడితో ఉండాలని. ఈ రోజున మనం చర్చికి వెళ్తుంటే అందరూ అనే మాట్లాడే తెలుసా? వాళ్ళు చర్చికి పోతున్నారు, దావకాలకు పోతున్నారు. వారు చర్చికి పోతున్నారు, పెద్ద మనుషులకు పోతున్నారు. వారు చర్చికి పోతున్నారు, కోట్లకు పోతున్నారు. వారు చర్చికి పోతున్నారు, పోలీస్ స్టేషన్లకు పోతున్నారు. వాళ్ళ దేవుడి వల్ల వాళ్ళకి ఎలాంటి కార్యాలు జరగట్లేవు. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు వాళ్ళకే తెలియదు అనే స్థితిలో మనందరం వెళ్ళిపోయాం. కారణం ఏంటంటే బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా యందు తనను తాను తగ్గించుకొని సాగిల పడతాడో నేను వాడి మీదనే నేను దృష్టి ఉంచానని దేవుడు అంటున్నాడు. ఈరోజున క్రైస్తవులకు ఉన్నది విశ్వాసం. విశ్వాసం అంటే కనబడేది కాదు. విశ్వాసం అంటే ఏంటిదంటే ఒకసారి చూద్దామా? ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలు ఎవరు చదువుతారు? ఏప్రిల్ రాష్ట్ర 11వ అధ్యాయం అన్న. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్న వరకు రుజువునైనది. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులందరినీ ప్రపంచంలో మనందరినీ విశ్వాసులు అంటారు. వేరే గుళ్ళలో మెంబర్లు అంటారు, భక్తులు అంటారు. క్రైస్తవులు చర్చిలోకి వచ్చే వాళ్ళందరినీ విశ్వాసులు అంటారు. విశ్వాసము అనగా బైబిల్లో రాయబడింది, మనం ఏదైతే అనుకుంటున్నామో అది పొంది ఉన్నామో నమ్మడమే విశ్వాసం అని బైబిల్ సెలవిస్తుంది. చెప్పండి కూడా ఒకసారి దేవుని విశ్వాసం. మనం అర్థం కావడం మళ్ళీ చెప్తాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వాటి ఉన్నవాళ్లకు రుజువునై ఉన్నది అని అంటున్నారు. విశ్వాసం అంటే ఏంటిదట? కుర్చీలో కూర్చుండన్న. విశ్వాసం అంటే ఏంటిదట? మనం ఏదైతే అనుకుంటున్నామో అది మాకు కలిగింది అని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. మరియవ్వ, ఎల్లవ్వ, మనందరం కలిసి ప్రార్థించినప్పుడు చిన్న గుడిసెలో ప్రార్థన చేశాం. మనకున్న విశ్వాసం ఏంటి తెలుసా? మంచి మందిరం కట్టుకుంటాం, ఆ మందిరంలో మేము ప్రార్థన చేస్తాం. ఇది మన విశ్వాసం. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చే మనందరం కూడా మనం ఏవైతే అనుకొని వస్తున్నామో అవి మాకు దేవుడు చేస్తాడు, చేసిండు అని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అనేది ఏంటిది? మనం ఏదైతే అనుకొని వచ్చామో అది జరిగిందని నమ్మడమే విశ్వాసం అట. బాబాయ్ చెప్పాలి. విశ్వాసం అంటే ఏంటిది? నీకున్న ప్రతి ఇబ్బంది తొలగిపోయిందని నమ్మడమే విశ్వాసం. సాయబా బాబా ఇప్పుడు నువ్వేమి నమ్మాలంటే ఎలీషాకు చూపు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమందరం అక్కడ ఒక రోజున ఉంటామని నమ్మడమే విశ్వాసం. బాగా సత్యం అన్న. విశ్వాసం అంటే ఏంటిది చెల్లి మరియ? విశ్వాసం అంటే ఏంటిది?
సంగతి. మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరిగిందని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటిదంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మీకు అర్థం, మళ్ళీ చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. మనం కనబడని అన్ని కూడా అబ్రాహాము దేవుడు పిలిచాడు. విశ్వాసమును బట్టి దేవుడు మనకు లోబడి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఈ పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని అబ్రాహాము చూసిండా? చూడలేదు. ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. విశ్వాసం అంటే మనం ఏదైతే పరలోకం గురించి చూస్తున్నామో ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం, పరలోకం నేను ఉంటానని నమ్మడమే విశ్వాసం. లాలబియా, విశ్వాసం అంటే నువ్వేదైతే అనుకుంటున్నావో అది జరిగిందని నమ్మడమే విశ్వాసం. దేవుడి మీద నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు వారు అన్న మాటలో విశ్వాసము నువ్వేదైతే దృష్టి ఉంచావో దాన్ని నువ్వు పొందుకున్నావో నమ్మడం అది విశ్వాసం. ఏమి అనుకుని వచ్చాను చర్చికి? అవా బాబాయ్, ఎలాంటి ఆలోచనతో వచ్చాం దేవుని మందిరానికి? సాయబ దేనికని దేవుని దగ్గరికి వస్తున్నాం? ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తున్నాం? దేవుడు అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము అంటున్నాడు వాక్యంలో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. విశ్వాసము, మనకున్న విశ్వాసం ఏంటి తెలుసా? ఇప్పుడున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఒక రోజున నేను దీవెనకరంగా ఉంటాను అని నమ్మడమే విశ్వాసం. లేలే దేవుడు చేస్తాడు, నేను చేసేది నేను చేయాలి, అది సగం సగమే. విశ్వాసంలోకి ఏమాత్రం రాదు. ఎందుకంటే నరుడి కష్టం వలన వారి ఐశ్వర్యం ఎక్కువ కాదు అని రాయబడింది. నరుల కష్టాలను బట్టి వాళ్ళు బాగుపడే సమస్య లేదంటున్నాడు ఇక్కడ వాక్యం. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6:27 ఏమంటున్నాడు? మీరు క్షేమపు ఆహారం కొరకు కష్టపడకూడి అంటున్నాడు. అనా యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, మీరు కనపడే ఆహారం తింటున్నారు కదా, దీని కొరకు మీరు కష్టపడకండి. అక్షయమైన ఆహారం ఏదైతుందో, వాడబారనిది, స్వాస్థ్యంగా ఉండేది, ఆ దాని కొరకు మీరు కష్టపడండి అంటున్నాడు. ఈరోజు నా క్రైస్తవులకు ఈ చిన్న మర్మం అర్థం కాకుండా యుగ సంబంధమైన దేవత అపవాది మన మనోనేత్రులకు గుడ్డితనం కలగజేసేది. ఎవరింటికన్నా బంధువులు పోయి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో, ఎంత మంచిగా 3 రోజులు 4 రోజులు ఉన్నా 6 నెలల తర్వాత గొడవ వస్తే ఈ 4 రోజులు గడిపిన సంతోషకరమైన దిమాల్లో తుమ్మింది ఎక్కడ, దగ్గింది ఎక్కడ, ఏ మాట ఎట్లన్నావు, రోజు ఎట్లన్నావు, తెల్లారగట్ల ఏమన్నావు, పడుకునేటప్పుడు ఇవన్నీ గుర్తుంటాయి. పోయిన వారం ఏ వాక్యం చెప్పినావు ఇప్పుడు చెప్పమంటే మాత్రం ఏమైందిగా? జీవం కలిగిన వాక్యం, దేవుడిని బ్రతికించే వాక్యం, బలమైన వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, నిన్ను ఈ లోకంలో నుండి పరలోకం వరకు తీసుకుపోయి దేవుని సన్నిధిలో తండ్రి ఎదుట నిర్దోషంగా నిలబెట్టే వాక్యమైన దేవుని నువ్వు గుర్తుగా పెట్టుకోలేవంటే నీ హృదయంలో దేవునికి స్థలం లేదని అర్థం. 4 ఏళ్ల క్రితం ఒకరు చనిపోతే ఉదయం అన్ని విషయాలు చెప్తారు. నాకు అనిపించింది, అబ్బా ఎంత నాలెడ్జ్ ఉంది ఒక్కొక్కరి హృదయంలో, మనసులో. దేవుని వాక్యం చెప్పవాను. అరే దేవుని వాక్యం ఎందుకు గుర్తుంటలేదంటే ఇది 2 అంచులు గల ఖడ్గం. ఎటువంటి ఖడ్గం కంటే ఒకసారి చూస్తారా? హెబ్రీ రాష్ట్ర 4:17 సారీ ఎన్నో వస్తుంది? 12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, మూలుగులను,
కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చప్పట్లు హల్లెలూయా. చప్పట్లంటే మీరు వినబోతున్నా ఏం చెప్తారో అర్థమైతలేదు. చప్పట్లు కొట్టబడి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇక్కడ నుండి చూస్తే ఎవరు నిద్రపోతారు, ఎవరు వింటారు, ఎవరు వింటలేరు అంత అర్థమవుతుంది. అయినా కూడా ఇన్నట్టుగా యాక్షన్ చేస్తారు ఉత్తదే అన్నట్టుగా. ఇక్కడ వాక్యంలో ఏముందంటే, ఈ వాక్యం ఎలాంటిదటంటే, ఈ దేవుని వాక్యం ఎలాంటిదటంటే తెలుసా, ఈ వాక్యం వింటున్నప్పుడు ఎటువంటి ఖడ్గం కంటే, ఖడ్గం అంటే ఏంటిరా ఖడ్గం అంటే ఏంటి? ఖడ్గం అంటే దాని గురించి మాకు ఎందుకే గారు, ఖడ్గం అంటే ఏంటి బాబాయ్? ఎక్కడే బాబాయ్? ఖడ్గం అంటే ఏంటి? కత్తి. కత్తి. ఖడ్గం అంటే కత్తి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది. అంటే భూమి మీద ఉన్న ఏ కత్తి కంటే అంత పదునుగా ఉందట ఈ వాక్యం. ఈ వాక్యము విత్తుచున్నప్పుడు అది ఎక్కడికి పోతుందని ఉందంటే, ఈ వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. గట్టిగా చెప్పబోదాం. హల్లెలూయా. హల్లెలూయా. 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని మంచి బిడాలు 2 పెట్టుకొని మనిషి ఎక్కడ పడ్డాడు? ఇంట్లో పడ్డాడు. డబ్బులు ఎక్కడ దాస్తాడు? ఆ ఇంట్లో బీరువలో, ఆ బీరువలో ఇంకొక చిన్న లోపల లాకర్లో, ఆ లాకర్లో ఇంకొక లాకర్ ఉంటుంది. అబ్బా. అంతేనా? ఇంటికి తాళం, ఆ బీరువ ఉన్న రూమ్కు తాళం, మళ్ళా బీరువకు తాళం, బీరువ లోపల ఇంకొక లోపల తాళం, దాంట్లో ఇంకొక సీక్రెట్ డబ్బా అక్కడ ఉంటుందట. ఏంటిది? నీ ఆత్మ, నా ఆత్మ. మన ఆత్మ ఎక్కడ ఉంటుందని ఎవడని అడిగితే, ఈ వాక్యం బట్టి ధ్యానిస్తూ ఉంటే ఈ వాక్యంలో ఒక మానవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ బాడీ మొత్తంలో దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందటంటే మూలుగులలో. ఇప్పుడు ఏదైనా రోగం వచ్చి ఎన్ని రకాల పరీక్ష చేసినా బయటకు రాకపోతే బొక్కలో ఉన్న మ్యాగో అంటే బొక్కలో ఉన్న మూలుగను డిస్టెస్ట్ చేస్తారు. ఏ రోగం అని బయటకు వస్తుందట. రక్తం ఎక్కడ ఉండదో తెలుసా? మూలుగలో నుండి రక్తం వస్తుంది, మూలుగలో నుండి రక్తం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అక్కడ రక్తం తయారై దాన్ని ఇదంతా తయారైతుంది. అంటే మనం తిన్నది కూడా మన ఒంటికి ఇవ్వడానికి 40 రోజులు పడుతుంది. ఇవాళ బెండకాయ ఇప్పుడు తింటే రేపే ఎఫెక్ట్ కాదు. అది లోపలికి పోయి అది రక్తం పట్టేటానికి అంత టైం అయిందట. 40 రోజులు ఉపవాసం పాడుతుంది. ఎందుకంటే గంకే మనమే కదా అందరు 40 రోజులు చేయడానికి సీక్రెట్ అదే. ఒక్క పారాసిటమాల్ గోల్ వేసుకుంటే 40 రోజుల దాకా ఒంటి పోదట. అంటే ఎంత పని చేస్తుంది అది. ఓ బాయ్ అనా, ఒక గోల్ వేసుకుంటే. అందుకే 40 రోజులు ఉపవాసాలు ఎందుకు తెలుసా? నీ శరీరాన్ని జయించిన దీన్ని నలకొట్టాలి, దీక్షతో ఉండాలి. శుక్రవారం సాయవా, ఏ కూలికి పోయినావు? శుక్రవారం రావు. ఓ మంచిది. హల్లెలూయా. ఇప్పుడు నీ ప్రాణం, నీ ఆత్మ ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నీ తలంపులు ఎక్కడున్నాయి? చెప్పబడిన తెలుస్తుంది. అవి అక్కడ ఉన్నాయట బాబు. ఈ వాక్యము నీ చెవులలో నుండి, మెదడులో నుండి, గుండెలో నుండి, రక్తంలో నుండి, వెముకల్లో నుండి, కీళ్ళలో నుండి మూలుగలో దాగి ఉన్న ఆలోచనలు సైతము ఇది సరి చేస్తా ఉందట వాక్యం. ఈ వాక్యము జీవం కలిగింది, ఈ వాక్యం బ్రతికించేది, ఈ వాక్యము సజీవమైంది, ఈ వాక్యము ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉందట. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కష్టపడతారు దేని కొరకు? ఉదయం తింటే సాయంత్రం పెంట అయిపోయేదాని కోసం. యేసుప్రభువు అంటున్నాడు, తండ్రి గురించి, యేసుక్రీస్తు వారి గురించి తండ్రి చెప్తున్నాడు. యేసుక్రీస్తును ముద్రించుకున్నాడు ఆయన. ఎందుకు? మనందరికీ నిత్య జీవం కలగజేయడానికి.
మనందరము ఆ క్షయమైన ఆహారం కొరకు కష్టపడమని దేవుడు వాక్యం సెలవిస్తాం. క్షయమైన ఆహారం అంటే, అక్షయమైన ఆహారం అంటే, క్షయము అంటే ఇంతలో కనపడి అంతలో పడేది. అక్షయం అంటే ఎప్పటికీ పాడుగాంది. ఈ ఎప్పటికీ పాడుగాని ఆహారం ఏంటిదంటే దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవుని క్రియలు. దేవుని క్రియలు అంటే జ్యోతమ్మకు బాగలేదు, ప్రార్థన చేయాలి, అందరూ రావాలంటే ప్రార్థన. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏం చేసిందో నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు యాకవా శుక్రవారం పాపన పక్కన పోతుంది, అక్కడ ఆ ఎరుగవతలు ఉన్న వాళ్ళు వింటా ఉంటారు, ఆ పక్కన ఉంటూ వింటా ఉంటారు. అవునా? ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, దేవుడు నమ్మిన నా జీవితంలో భయంకరమైన 8 సంవత్సరాల శిక్ష నుండి నేను బయటకు వచ్చిన. ఈ నా మాటలు వింటున్నప్పుడు కేసులు అయ్యి విలువలయ్యి పోలీస్ స్టేషన్లో ఏమనుకుంటాడు అంటే, ప్రార్థనకు పోతే దేవుడు కేసులను కూడా కొట్టేస్తాడనే విశ్వాసం వస్తుంది. నేను హాస్పిటల్కి పోతే అప్పుడు బాగలేడు, డాక్టర్ బతికనన్నాడు, కానీ ప్రార్థన చేసినప్పుడు నా కొడుకు బతికిండు, నా బిడ్డ బిడ్డకి బతికిండు అని సాక్షి చెప్తే రోగంతో ఉన్నాడు ఏమనుకుంటాడు? విరసమని ఏమనుకుంటాడే? ఇసాకన్నా మీరు కాదు అనుకున్న వాళ్ళు అంటున్నారు. ఏమనుకుంటారు? బాబాయ్ వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటారు. అంతేనా? దేవుడు నమ్మిన కొత్తలో రోడ్ల కొట్టి మనం తాగి అడ్డం పడ్డ మనల్ని చూసే వాళ్ళు ఎంత భయపడ్డరు. అరే ఏ దేవుని వల్ల కాలేదు, కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తాగుడు వదిలిపెట్టిండ్రా బక్కయ్య. తాగుడు వదిలిపెట్టి తెల్ల బట్టలు కట్టుకొని ప్రార్థన కుదరని పేరు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ అయింది? ఏమైంది? ఆ రోజున్న దేవుని వాక్యం ఈ రోజు ఏమైనా తేడా వచ్చిందా? ఆ రోజు మన జీవితాన్ని మార్చిన వాక్యం ఏమైనా తేడా వచ్చినాయా? రాలే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనము ఆయనను ఎక్కువగా ప్రేమించట్లేము, మనం ఎక్కువగా ఆయన దగ్గర. ఇప్పుడు ఒక మాట చెప్పండి, లాస్ట్ మాట. దోమల బ్యాట్లు ఎంతమందికి తెలుసు? సారీ, దోమల బ్యాట్లు. ఈ సెల్ ఫోన్లు ఎంతమందికి తెలుసు? సెల్ ఫోన్ తెలుసు కదా. ఒక 4 రోజులు ఛార్జింగ్ పెట్టకపోతే ఉంటుందా? ఏం చేయాలి దాన్ని? సాయం అబద్ధం ఆడుకుంటూ పెట్టాలా వద్దా? ఒక 2 వారాలు పెట్టకుండా ఏమవుతుంది? ఏమన్నా ఎండకు పెట్టి చూస్తే ఎవరైనా కనపడతాయా? నీళ్ళలో ముంచితే ఎవరైనా కనపడతాయా? ఇది నిజమా? ఎవరు తప్పుడు చెప్తారు కదా. బాబాయ్ జర మంట ఎక్కువ పెట్టి ఇట్లా కాకపోతే ఏమన్నా ఛార్జింగ్ అయ్యేనా? దానికి ఒక సిస్టమ్ ఉంది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ఉంది. ప్రియమైన వాళ్ళ దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే అదొక సిస్టమ్ ఉంది. అదేంటో తెలుసా? ఇదే చర్చికి రావాలి, మోకరించాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, ఇంట్లో లేవగానే మోకాళ్ళు ఉంచాలి, సాయంత్రం పడుకునేటప్పుడు మోకాళ్ళు ఉంచాలి, చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఛార్జింగ్ అవ్వడం మొదలవుతుంది. 2 ఫోన్లు తెచ్చి ఉత్తగానే బోర్డు కానీ ఇట్లా పెడితే బుక్ చేసి పెడితే ఎక్కేనా ఛార్జింగ్? ఎందుకో దానికి ఒక వైర్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. క్రైస్తవుల్లో ఒక సిస్టమ్ ఉంది. ప్రియమైన సంగమా, ఏమిటో ఆ సిస్టమ్ తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు చేసిన ప్రతి పొరపాటును ఒప్పుకోవాలి. ఇది సిస్టమ్. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలి. ప్రభువా తెలుసు తెలియక ఏదైనా మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో గోజాడాలి, ప్రార్థించాలి. అయ్యా నన్ను బట్టి నా పిల్లలకు కానీ, నన్ను బట్టి నా కుటుంబానికి కానీ, నన్ను బట్టి నా భర్తకు కానీ, నన్ను బట్టి నా భార్యకు కానీ ఎలాంటి హాని కీడు రావద్దు ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ఏడవాలి, కన్నీరు కావాలి, ప్రార్థించాలి. ఇది క్రైస్తవ సిస్టమ్. ఇది పద్ధతి, చర్చి పద్ధతి. అది ఆ రోజు విడిపించిన దేవుడు, ఆ రోజు విడుదలిచ్చిన దేవుడు, ఆ రోజు కాపాడిన దేవుడు ఈ రోజు కాపాడకుండా అవుతున్నట్టే కారణం మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలయా? జరిగిన తప్పులన్నీ ఒప్పుకోవాలి, చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి, మాట్లాడిన మాటలో ఏదైనా దోషం ఉందో ప్రభు అని ఒప్పుకోవాలి, ఆలోచనలో ఏదైనా తప్పు జరిగిందా ప్రభు అని ఒప్పుకోవాలి. ఇది బైబిల్ సిస్టమ్. దేవుడు అంటున్నాడు యాకోబు పత్రికలో 4:8 వస్తుంది. ఎన్నోసార్లు చదివినాం బైబిల్. మళ్ళీ చదువుతాం మాట. బైబిల్లో ఉన్న మాట. మీరు చర్చికి ఎందుకు రావాలి అనే పని మీరు అనుకుంటే
యాకోబు పత్రిక 4:8 హెబ్రీ రాసిన పత్రిక తర్వాత యాకోబు 4:8 ఏముందంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, విమర్శకులారా మీ హృదయములను. ఇప్పుడు దేవుడు అడిగేది చూడయా ఓ సారు, దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గరికి రండి, మీరు చేతులను శుభ్రం చేసుకోండి, మీ హృదయములను శుభ్రపరచుకోండి. ద్విమనస్కులు అంటే 2 రకాల మనసు కలిగిన వాళ్ళారా. 2 రకాల మనసు ఏంటిది? మా అమ్మ ప్రార్థన చేసేది, దయ్యాలు వెళ్ళగొచ్చేది, ఏ గారు వచ్చినా మా ఇంటికి వచ్చేది, బాగా ప్రార్థన జరిగేది. ఎంత చేసినా 2 ఎకరాల పొలంలో 6 బత్తాలు ఉంటే తెచ్చేది. 5 బత్తాలు 2 ఎకరాల పొలంలో 5 బత్తాలు. అందరి పొలాలు మంచిగా ఉండేది, మా పొలం ఇంకా మంచిగా ఉండేది. పంట ఇంకొక 15 రోజులు పోతాడు, ఇంకా కాటికి తెగులు వచ్చేది. అది దాన్ని ఎవరు కూడా కాపాడాలి. ఒడ్లన్నీ నల్లబడిపోయేది. కోసినాక కళ్ళం కనుక తాకుడు దొరికితే మంచడు కూడా బూడి మసి అయిపోయేది. ఏం చేయడానికి ఛాన్స్ లేదనేది. కానీ అర్థం కాలేదు. ఆ పొరపాటు ఏం జరిగింది తెలుసా? ఒక రోజున కళ్ళం కాడ లాలబియా బాటకేవుడికి తాపేడిపోయింది, మాలేడిపోయింది, గుండుదారం వెళ్ళిపోయింది. అదే అక్కడ దాని మీద ఏంది, అదేం పెడతారు, గోవా తాడు మీద నిలబడి ఇట్ట పోతే ఎటు పడతావు. మరి ఇక్కడ అంతేనా? ఇక్కడ శశికాంత మజా ఆ రहा అంటావా? काय चली गया मजा आ रहा है, आंखी पिछले तो मजा యేసు శక్తి आ रही है అంటావా? హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఆ సందర్భాన్ని కనుక మనం చూస్తే దేవుని దగ్గరికి వచ్చే మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని చూస్తున్నాడు. నేను చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఇని తూపకొచ్చాడు. ఇప్పుడు అయ్యా వాక్యం బాగా ఇది తూపు అవుతుంది, ఆయనకి నీళ్ళు అట్టియాడు. హల్లెలూయా ఇయ్యడు, చెప్పుకుని ఇయ్యడు. హల్లెలూయా ఇయ్యవు. అయితే మా అమ్మ ఏం చేసిందంటే పాస్టర్ని పిలిచి ఒడ్ల అక్కడ కుప్పకాన్నే చెలకాన్నే పాస్టర్ని పిలిచి 2 10 గుంచాల ఒడ్లు బత్తాలు నింపి పంపింది సైకిల్ వేసి. మాకు తెలియదు, ఎవరో చెప్పారు. మా అమ్మకి ఎంత దేవుని మీద భక్తి అంటే అంత భక్తి, కానీ భయం కూడా. మా అయ్య దిగుతాడని మా నాయన అన్నానికి ఇంటికి వస్తే మా అయ్యగారిని అక్కడికి రమ్మని మా అయ్య మీద భయంతో 2 బస్తాలు నింపి పంపింది. ఆ విషయం ఎవరో చూసి పాస్టర్ వచ్చి 2 బత్తాలుగా ఒడ్డు తీసుకుపోయాడని చెప్తే మాయ సరిపోయాలి అక్కడ ఏమన్నా. నేను సాయంత్రం వచ్చిన తర్వాత ఎవరో ఉండి మీ అబ్బాట గిట్టి సరే ఇచ్చింది అయిపోయింది కానీ వాళ్ళు చూడండి దయ్యం చూడండి. నా దగ్గరికి వస్తే నేనన్నావా సరే ఇస్తే ఒక 5 నిమిషాలు భక్తి ఇవ్వాలి కానీ వెరీ 2 బత్తాలు ఇస్తారా అని. దేవుడు అంత ఇవ్వడావా? మనల్ని దేవుడు ఏమంటాడావా? ఏదో కొద్దిగా ఇవ్వమంటాడా? నేనేదైతే 5 నిమిషాల బత్తానో ఇప్పుడు 24 ఏళ్ళ మనం కూడా 5 నిమిషాల భక్తే తీసిస్తాడు. కొలత ఎక్కడ పోతుంది? ఎవరు సంపెత్తలేరు. కొలత ఎక్కడ పోతుందావా? పెళ్ళైన కొత్తలో అత్త కోడలు సరిపు ఎత్తది, రాత్రి కూడా వేస్తుంది. ఈ అత్త ముసలైనాక కోడలు ఏం చెప్తుంది తెలుసా? సేమ్ అదే చెప్తుంది. నేను మీ గురించి కాదు చేయలో చెప్పాను, మీ తెరువే రాలేదు. ఎందుకంటే వాళ్ళు అంతేనా? ఎంత బాగున్నది కథ. అత్త ముసలైనాక కోడలు చూపెడుతుంది, సలిపు పెడుతుంది. కొడుకు వచ్చి మామకు సలిపు వచ్చే మరి ఆయన నువ్వు చూసినావా? ఏదా పెళ్ళైన కొత్తలో ఏమి వేసింది మీ అవ్వ? సలిపువే. ఎంత బాగుంది. నేను ఉత్త పుణ్యానికి అన్నందుకు 24 ఏళ్ళగా నాకు 5 గుంచాల భర్తతోనే సగం పెడతాను. సగం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన బద్రీ వాళ్ళు 2 ఫుల్ భర్త ఇచ్చారంటే ఇక్కడ కంట్రోల్ మన బియ్యం పట్టించి 50 కిలోలు ఇచ్చింది.
దేవుడి గురించి కానీ నేను ఎందుకు చెప్తున్నంటే, నేను తొందరపడి అన్న పనిష్మెంట్ దేవుడు ఎట్లా చేయాలనో, జీవితాన్ని ఎట్లా ఆడుకోవాలనో వాలీబాల్ ఆడినట్టుగా, మంగళపేనంలో పేరాలు ఇచ్చినట్టుగా, మాడగొట్టినట్టుగా సొక్క కుట్టుడు కొట్టించి కుటుంబం ఆగం చేసి 9, 10, 11 ఏళ్ళు చెరగబడ్డ తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని సేవ 12 ఏళ్ళు చేసినాక, ఎప్పుడైతే హైదరాబాద్లో బైబుల్ కాలేజ్ కట్టి బైబుల్ కాలేజ్ కొరకు బియ్యం అని తీర్మానం తీసుకొని ప్రామిస్ చేసుకొని పంటలు స్టార్ట్ చేసినామో 26 ఫుట్లు 27 ఫుట్ల ఒడ్లు పడడం మొదలయ్యింది. దేవుడికి స్తోత్రం. చూడండి ఎంత టైం పట్టిందో. దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుడి కార్యాల గురించి మనం ఏమైనా ఇస్తామా ఇయ్యమా అది మనకు తెలుసు. దేవుడు అడుగుతాడా అంటే, దేవుడు అడుగుతాడా ఇది తీయాలా, ఇచ్చినట్టు ఇచ్చి అటు తీసుకోవాలి. మన ఆలోచన అట్టే ఉంటుంది. ఇయ్యాల దేవుడికి గట్టిగా అడగాలి. దేవుడు ఏమని అడుగుతావు, ఏమని ఇస్తావు? మనం ఇచ్చే దేవుడికి ఏ పాటిది? దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వండి. చెప్పడం మీద దేవుడికి స్తోత్రం. నీ హృదయాన్ని నాకు ఇవ్వంటున్నాడు దేవుడు. నీ హృదయంలో నేను ఉండాలని ఇష్టపడి నువ్వు నాకు కావాలంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి నువ్వు నీ పిల్లలు కావాలట. అట్టంటే బలి తీసుకోవడం కాదు, నువ్వు ఆయన పనుల మీద ఉండాలని యేసుక్రీస్తుల వారిని ముద్రించుకున్నాడట. యేసయ్య మన నిమిత్తము తండ్రి యేసయ్యను ముద్రించుకున్నాడట. యేసయ్యను ముద్ర వేస్తున్నాడట. దేనికి? మనందరికి నిత్య జీవం కలుగజేయడానికి. ఈ వాక్యం ఎలాంటిది? 2 అంచులు గల ఎటువంటి కాటకం కంటే చాలా పదునైంది. ఈ జీవం గల వాక్యాన్ని మనము, నువ్వు, నేను ఉదయం కనుక చదివితే, సాయంత్రం ప్రార్థించి పడుకుంటేప్పుడు చదివితే, ఈ వాడి అయిన ఖడ్గము నీకు, నాకు, మన పిల్లలకు, మన కుటుంబానికి కంచెగా ఉంటుందట. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జనాంగమా చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో ఆదివారం మాత్రమే చర్చిలో ఉంటారు. మిగతా రోజులు సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్తులు, హాస్యం, లోకమంతా. కానీ బైబిల్లో రాయబడింది, నువ్వేం విత్తుతావో అదే పంట కోస్తుంది. మనం పొద్దున్న దాకా దేంట్లో నానితే అదే మొలకొస్తుంది. అంతేనా? పొద్దున్న దాకా దేంట్లో బిజీ ఉంటావో పొద్దుకాల అయ్యే మాటలు వస్తాయి. తాగుబోతులతో దోస్తాను చేయండి, ఉత్తగా దోస్తాను చేయండి, మొత్తం అయ్యే తాగుతుంది. మొన్న చికెను ఫ్రై చేసిండ్రు, ఎల్లిపాయ కారం వేసి టేస్టే వేరే అంటాడు. మనకు తెలియదా కదా? అంటే వాడు చెప్పే రుచులు, వాడి మాటలు వింటే మనకు కూడా ఒకసారి తింటే బాగుంది అనిపిస్తుంది. అంతేనా? వాడు ఊరిస్తా ఉంటుంది. అదే దేవుడి మాటలు ఊరిస్తూ ఉంటాయి, దేవుడి కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటే, అవునా మీ జీవితంలో అడుగు జరిగిందా? అయ్యో నా జీవితంలో అంటే నేను ఎక్కడ తప్పిపోయినా, నేను ఎక్కడ దేవుడికి దూరంగా ఉన్నా, నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి, నేను కూడా ఆదివారం పోవాలి, నేను కూడా శుక్రవారం పోవాలి. పనులు లేకపోతే నేను ఇంటికానే ఉండను. వాళ్ళు ఒకళ్ళు అంటారు, ఉత్తరనే వచ్చి ఇద్దరు ప్రార్థన చేసుకొని పోతారా చర్చల. స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఇది జీవం కలిగిన స్థలం. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు మన ప్రార్థనలు అంగీకరించే స్థలం, ఆయన మందిరం. కాబట్టి ప్రియమైన సంగమా, మనందరూ కూడా దేవుడి కార్యాల గురించి ఆలోచించాలి. మీరు మొదలు పెట్టాలి. మనం ఒకసారి చూస్తున్న యోహాను సువార్తలో ఆ మాట ఒకసారి చూసి కలుగుతుంది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుని కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మిగిల్చును. ఇందుకని తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యమైన యేసుక్రీస్తును దివారాత్రములు ధ్యానించాలి. సామెతల గ్రంథంలో ఆయన ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాడట. దేవుణ్ణి ప్రేమించేవారిని. దేవుణ్ణి ప్రేమించడం అంటే, ఇప్పుడు బద్రి తన కొడుకులను ప్రేమిస్తున్నాడంటే రుజువేంటిది? లేవకుండా పౌడర్ వేసి మొగ సబ్బెట్టి కాడికి ముద్దాడమా? చెల్లె ప్రేమించడం అంటే రుజువేంటిది? 4 రోజులు ఉపవాసం పండబెట్టి మోకాలకు మాత్రమే సబ్బు పెట్టి మోకాలకు పౌడర్ వేసి బంగారు కొండలు అంటాడు. ఇది ప్రేమ? ఫస్ట్ కడుపులో కావాల్సింది పెట్టాలి, బట్టలు మంచి బట్టలు వేయాలి,
అవసరాలు తీర్చాలి, స్కూల్కు పంపాలి, చదువుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నం మళ్ళా సాయంత్రానికి భోజనం రెడీ చేయాలి. పొద్దున బీరకాయ కూడా పొద్దుకాలు తినరు, ముఖాలు మాడతారు. వాళ్ళ కోసం కోడిగుడ్డు ఏదో తీసుకొచ్చి ఉల్లిపాయలేసి ఆమ్లెట్ వేయాలి, బుధగరించాలి, మంచి మాట చెప్పాలి, మళ్ళా తినబెట్టాలి. కడుపు నిండిందో లేదో బిడ్డ నాదొక ముద్ద, అయ్యేదొక ముద్ద, అమ్మమ్మదొక ముద్ద, నాన్నమ్మదొక ముద్ద అని ఎడు చేసి మళ్ళీ ప్యాక్ చేయాలి. నొప్పి లేకపోతే అటు ఇటు నడిపియాలి. ఎంత కష్టపడాలి వాళ్ళని పెంచాలంటే. ఇది ప్రేమ, ఇది ప్రేమ. అంతేనా? మరి ఏసే నువ్వు ప్రేమిస్తున్నట్టు రుజువు ఎట్లా? వస్తాడు ఇట పడిపోయి నాకేంటి నేను అసలే రానుకున్నా కానీ ఏదో పూరియాలు వస్తాను, లావు ఎక్కువ చేస్తాను. అంతేనా? ఏంటిది దేవుని ప్రేమించినట్టు లెక్క? దేవుని ప్రేమించినట్టు లెక్క ఏంటిది అంటే, అగో వాళ్ళ ఇంటికాడ ఎవరో బాగలేదు, బా పోదాం అలా రా, అది రావా రావా, మనం పోతే దేవుడు ఎవరో కరణించి బాగు చేస్తాడు. రా ఎక్కడ రా, పోదాం రా. ఎక్కడ వాళ్ళ ఇంట్లో బాగలేదు, అమ్మ రారా బుచ్చి రారా, నాకు రండి పోదాం రండి. మీరు ఇప్పుడు అందరూ అటు పోయి మరి నీ సంగతి ఏంటంటే నా సంగతి గట్లే ఉంది. నేను కూడా అన్ని వదిలిపెట్టి దేవుడి కార్యాల కోసం ఎందుకు తీర్మానం చేసుకున్నట్టే, ఈ ప్రేమ ఆ స్థితినిచ్చింది. ఆ స్థితి కంటే ముఖ్యం ఈ స్థితే కాబట్టి మళ్ళీ నా మనసులో దేవుడి పనుల మీదకి మరణించుకున్నాను. నేనేం చెప్తున్నానంటే, ఇంకా మీరు వినటంలే అయితే, ఇంకా బద్రి కొడుకులు, ఇంకా ఎన్నేళ్ళు బద్రి కొడుకు, పెద్ద కొడుకు 25 ఏళ్ళు, చిన్న కొడుకు 22 ఏళ్ళు, ఇంకా మమ్మీ వినిపించింది అనుకో, వేరే కావుతుంది అప్పుడు ఆల్రెడీ. అంతేనా? ఏందత్తమ్మా మా సార్కు నువ్వు తినిపించలేదు, చిన్నప్పుడు దట్టే తినిపించినా ఓకే, కానీ చాలా తేడాలు వస్తాయి. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. దేవుడు అదే నన్ను అడుగుతాడు, ఏవయా రత్నం ఇంకెన్ని రోజులు వాళ్ళని మభ్య పెట్టవయా, ఎన్ని రోజులు పాలు తాపిస్తావయా, ఎన్ని రోజులు ఇంకా కూర్చోబెడతావయా, నన్ను ప్రేమించిన వాళ్ళకి చేయవా, నా పనుల గురించి వాళ్ళని నడిపించవా, నా పనుల గురించి వాళ్ళకి తేటగా అర్థమైనట్టు చెప్పవా, నా పనులేంటి వాళ్ళకి తెలిసినట్టు చెప్పవా. ఒక్క జ్యోతమ్మనే పట్టిందా ఆ బకీట బాయి, ఆ పెంట నీ పాలకే ఉందావా? మేము కొడుతున్నా, ఆమెకు ఎక్కడ పని లేదు కాబట్టి, 2 కొడుకులు 4 బిడ్డలు కాబట్టి చేయాలి, అట్లే చేయాలి అంటారా? ఏది మీ ప్రేమ? ఏది మీరు దేవుడిని ప్రేమించినట్టు? ఏది? ఇన్నేళ్ల నుండి దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. మీ ప్రేమ కాదు, 2 ముసలోళ్ళే సొక్కదొమ్మి వదిలి. నేనైతే అనుకున్నా, బాబాయికి కాళ్ళే మంచిగా లేవు, అమ్మకు మంచిగా లేదు, ఎట్లా కష్టపడ్డరా. నా కొడుకున్నాడు, అదే చర్చి కాడ మొత్తం ఆడంతా క్లీన్ చేయాలి, ఎండ చుట్టూ గచ్చు నడుపుతుంది పాన. వీళ్ళకి ఎప్పుడు నేనే బయటికి పోతే ఎట్లా? ఒకసారి ఆలోచిద్దాం, మొదలు పెడదాం దేవుని కార్యం. మీ ఇళ్ళలో మొదలు పెట్టండి ఫస్ట్. ఇక్కడ ఏం అవసరం లేదు. మీ ఇళ్ళలో ఎవరింట్లో అయితే బాగలేదో మీరు వాళ్ళ ఇంటికి పోవడానికి ట్రై చేయండి. ప్రార్థనలు కాదు, సతమన ఎవరు బాగలేకుండా ఉత్తరం మీరు కూర్చోని కొంచెం మంచి మాటలు చెప్పి, అరే శుక్రవారం ఉపవాస ప్రార్థన చదువుతాను, ఉత్తరనే తీసుకురండి, అరే తీసుకురండి మేము ఉంటామాట. ఇది దేవుడి పనులు, ఈ దేవుడి పనులు గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటాడు, నువ్వు నా పని చేసి నన్ను శోధించినట్టయితే, మలకి గ్రంథంలో అంటాడు, మీరు ఇచ్చి నన్ను శోధించినట్టయితే నేను ఆకాశపు వాక్యాలు వింటాను. ఏమి ఏమంటాడు? నీ డబ్బులు అవసరం లేదు, నీ భూములు అవసరం లేదు, నీ పనులు అవసరం లేదు, కానీ నీ మనసు దేవుడికి కావాలి. చదవకుండా దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు ఇచ్చిన ఇస్తావు, దేవుడికి స్తోత్రం. ఒక విషయం తెలుసా? కయ్యను ఏబేలు గురించి ఎంతమంది తెలుసు? కయ్యను ఏబేలు, కయ్యను ఏబేలు. కయ్యను ఏం చేసేవాడట? గొర్రెల కాపరి. ఏబేలు గొర్రెల కాపరి. కయ్యను పంటలు సేద్యం చేసేవాడు. ఒకసారి చూస్తారా అందరు? బాబాయ్ మాట్లాడద్దు. కయ్యను ఏం పని చేసేది, ఏబేలు ఏం పని చేసిన ఒక మాట వాక్యం. అమ్మ మాట్లాడద్దు తొందరగా, నా చూద్దాం. చదువునండి. 4వది ఏబేలు గొర్రెల కాపరి. కయ్యను కయ్యను ఏం చేస్తున్నాడో తెలుసా? భూమిని సేద్యం చేస్తున్నాడు, వ్యవసాయదారుడు. దేవుడికి ఇచ్చే కాడికి వచ్చేసరికి కయ్యను ఏం చేసినాడు తెలుసా? ఓ వాడు చూడు,
సజ్జలు వన్నాయి, పెసాలు వన్నాయి, మొక్కజొన్నలు వన్నాయి, ఒడ్లు వన్నాయి, రాగులు వన్నాయి, అన్ని రకాల పంటలు వన్నాయి. దేవుడికి ఇచ్చే కాడికి వచ్చేసరికి విలువైన వాటిని మొత్తం సరిసరి అన్ని షేర్ మోసుకొచ్చిండు. ఎక్కడికి? దేవుడి దగ్గర తీసుకుపోదామని. ఇక దేవుడి గుడి దగ్గరకు వచ్చిన మళ్ళీ ఆలోచించడానికైనా ఇంత విలువైన ఇన్ని అవసరమా అని మళ్ళీ సగం తీసిండు. మళ్ళీ సగం తీసి ఇంకా చర్చి దగ్గరికి వచ్చినాక అన్ని కొద్ది సాడదారని మళ్ళీ సాడు చేసిండు. మరి గొర్రెగాస ఏబేలు దేవుడికి ఒప్పుకున్నాడు, తొలిసూరు దేవుడే అని. ఇప్పుడు ఒప్పుకున్న గొర్రె ఏమైనా సగం చేయొచ్చా? అక్క చెప్పురా. కానీ ఎవరు సగం చేస్తలేదు కదా, చేయొచ్చావా? గొర్రె పిల్లని ఒప్పుకున్నాడు, సగం చేయొచ్చా? వీరి గుణం ఎక్కడ మారింది? వీరి చేతిలో ఉన్న కాలం తీర్మానంలో తేడా వచ్చింది. శాపగ్రస్తుడు కావడానికి కారణం తీర్మానంలో తేడా వచ్చింది. దేవుడికి ఇచ్చే విషయాలు ఒప్పుకున్నవని మర్చిపోయారు. అంటే చాలా మంది చూడండి, జీతం 40,000 ఉంటుంది, దేవుడికి 100 రూపాయలే ఎత్తాడు. ఇప్పుడు కాదు, ఇంకా ఉన్న రోజు కూడా అంతే ఎత్తాడు. ఎందుకంటే మన పైసలు దేవుడికి చెల్లై కావచ్చు అనుకుంటు, కానీ ఈ పైసలు దేవుడికి తెలుసు. ఎక్కడ దావకన్నుల చిట్టీలు కట్టియాలో, ఎక్కడ కాళ్ళు పట్టియాలో, ఏ ల్యాబ్ ట్యూషన్ దగ్గర వంగబెట్టాలో దేవుడికి తెలుసు. అదేనా? ఇక్కడికి రాని పైసలు ఎక్కడికి తీసుకుపోవాలో నీకు తెలుసు. కానీ ఒక్క పాలు ఇవ్వకపోతే 10 పాలు కొట్టుకుపోతాయి అంతే. అందుకే చాలా మంది జీవితాల్లో లేనప్పుడు చాలా బాగుంటారు, అన్ని వచ్చిన తర్వాత నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని అధ్యక్షుడిగా పెట్టుకోలేదు, ప్రభువుగా పెట్టుకోలేదు. బైబిల్ రాయబడింది, యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభు అని రాయబడింది. అపోస్తలుల కార్యం 10:35. యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అంటే ఉదాహరణ చెప్తున్నాడు. అందరికీ ప్రభు అంటే ఇప్పుడు పాత సత్యమని కానీ, చెల్లె మరియ కానీ, ఇప్పుడు వివిధ కానీ, తర్వాత ప్రణయ్ కానీ అందరికీ ప్రభు ఆయన. మమ్మీ నీకే ప్రభు, డాడీకి సగం ప్రభు, వివిధకు అసలే అట్లా కాదు, అందరికి ప్రభు. ప్రభు అంటే ఏంటన్నా? అధిపతి, మా పరిపాలకుడు, మా విమోచకుడు యేసు ప్రభు. మాకు ప్రభు అంటే ఏంటిది? మా రాజు యేసయ్య, మా యజమానుడు యేసయ్య. యేసయ్య ఎట్లా చెప్తే గట్టినే బతుకుతాం అనేది మన తీర్మానం. యేసు ప్రభు మనకు అంటే మా ఇంటికి యేసు ప్రభు అంటే మా యేసయ్య వాక్యంలో ఎట్లా చెప్తే అట్లనే మేము జీవిస్తామని దాని అర్థం. ఎన్ని విషయాలు ప్రభువుగా పెట్టుకున్నాం? ఏబీలైతే ఆయన ప్రభువుగా పెట్టుకున్నాడు అంతే. స్తోత్రం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏబీలైతే దేవుడు ప్రభువుగా పెట్టుకున్నాడు. నేను ఒప్పుకున్న పెద్ద తొలిసూరి పిల్ల దేవుడు అన్నాడు, చక్కగా దేవుని తీసుకొచ్చి దేవుని కోసి పడేసాడు. కానీ అన్న ఆలోచనలు తేడాలు వచ్చినాయి, పరకలైనవి. ఒప్పుకున్నప్పుడు కొంచెం ఒప్పుకున్నాడు కావచ్చు కొడుకు, అంతేనా? బస్తాలలో పోసేసరికి ఏమవుతుందో తెలుసా? 6 షేర్లు ఇంకా అనుకున్నాడు. 6 షేర్లు పోసుకొని చర్చికి దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకున్నాడికైనా జర కొలత తక్కువైందని చెప్పి సన్నుష్గా పోసినాడు. దేవుడు మమ్మీ గారిని దీవించుడు కాదు, ఎందుకు కనపడాలి కదా అని. కల్తీ. ఏదో ఒప్పుకునేది ఏదో ఒకటి ఇయ్యాలి కాబట్టి, ఇవ్వకపోతే నడవదు కాబట్టి అని ఏదైతుందన్నా 500కు ప్యాన్ వస్తుంది, 2000కు వస్తుంది, 5000కు వస్తుంది. కానీ దేవుడి దగ్గర ఏదో ఒప్పుకునో అదే ఇవ్వాలి అంతే. ఈ వాక్యంలో కయ్యను శాపగ్రస్తుడు కావడానికి కారణం ఏదో తెలుసా? దేవుడి దగ్గర యథార్థతను కోల్పోయి హృదయంలో ఉన్నదాని ప్రకారంగా జీవించక మాట తప్పడం వల్ల ఏమైంది తెలుసా? మనిషికి కోపం మొదలైంది, ఈర్ష్య మొదలైంది, పగ మొదలైంది, హత్య మొదలైంది, శాపం మొదలైంది. ఏం చేస్తే ఇవన్నీ వచ్చినాయి బాబాయ్? ఇప్పుడు పెన్షన్ 4,000 2,000 చూద్దావా? ఏంటా అయ్యగారు అటు ఇటు పోయి పెన్షన్ కార్డుకి వస్తాడు ఏం సార్ అంటారా? ఇంకా పెంచలేదన్నా ఏమవుతుంది సార్? హల్లెలూయా. ఒప్పుకునే తీర్మానం తక్కువగా ఉంది. ఇక్కడ వాక్యంలో ఏబేలు ఒప్పుకున్న గొర్రెపోతును చక్కగా తీసుకొచ్చి అర్పించాడు. కయ్యను మాటలో తేడాలు వచ్చినాయి. ధాన్యం లేనప్పుడు తీర్మానం వేరే, ధాన్యం వచ్చినాక తీర్మానం వేరే. ఇచ్చేటప్పుడు ఏదో కొలతకు రావాలని చెప్పి తాను దశకు కలిసి కొనవడం,
చాలా మంది అంతే కోటలో ముంచిర్రు, బాగుపడరా? అసలే బాగుపడలేదు. ఆ గౌడైన దుకాణం పెడితే కళ్ళప్పుడు ఏం చేసేది? దొడ్డు తాళ్ళు, ఆ తాళ్ళు కూడా అక్కడ ఎత్తుకొచ్చి దుకాణం పోయేటప్పుడు తాళ్ళు సగం కలిపి దుకాణంలో పోసినాం. వాడు బాగుపడగా మనమే మురిగిపోయాడు. అంతేనే కదా? ఎందుకంటే వాళ్ళు కొత్తతో కొలుసుకుంటారు కాబట్టి వాడు పనులు కొడితే మనమే తక్కువ. వాళ్ళు ఎట్ట కొట్టాలంట కొట్టినే వెనకట, కానీ వాళ్ళే పిల్లికి కట్టిండు, మనమే ఆగమైపోయాడు. బైబిల్లో దేవుడికి ఇచ్చే విషయాల్లో ఇప్పుడు దేవుడు ఈ మధ్యాహ్న కలిసి ఏమి ఇవ్వమంటాడు తెలుసా? నువ్వు కావాలంటున్నాడు, నన్ను కావాలంటున్నాడు దేవుడు. ఎప్పుడెప్పుడు కావాలంటాడు? సాయంకాలం, ఉదయకాలం, ఎవరైనా బాగలేనప్పుడు నువ్వు నాకు కావాలి. ఎవరు పోతారా? అక్కడ యెషయా గ్రంథం 6లో అంటారు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 6లో ఒక మాట చూసుకుంటాం ప్రారంభిద్దాం. యెషయా గ్రంథం. నీ తెలివేరాలు వాంచాను, నువ్వు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా నాకెందుకు తల్లి, దేవుడిని దీవించుగాక. నువ్వు మావోవు కాబట్టి అటు ఇటు చెప్పి నీ దగ్గరికి వస్తా అంతే. మరి ఆయన నువ్వు మీరు జాలీలు కాబట్టి చూద్దాం నాన్న. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం చూడండి నాన్న. 8వ వచనం యెషయా గ్రంథం 573 పేజ్ నెంబర్ నాన్న. అప్పుడు నేను ఎవరిని పంపెదను? నా నిమిత్తము ఎవడి పోవుడు? దేవుడు అంటున్న మాటది. అందరికి చూడాలి. ఓ బాబాయ్, పరలోకములో శేరువులు, కోటాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు, 24 పెద్దలు, కోటాను కోట్ల దేవతలు పరలోకంలో దేవుడు ఆనందపరుస్తున్నారు, దేవుడు స్తుతిస్తున్నారు. దేవుడు మాత్రం బాధతో ఉన్నాడు, బాధపడుతూ అంటున్నాడు. ఆయన కేరువులు, శేరువులు, ఆయన పరిశుద్ధుడు ఆయన స్తుతి కార్యాలు చేస్తున్నాడు. కానీ దేవుడి మనసులో బాధ ఉంది. ఎందుకో తెలుసా? అదిగో ఆ కథలలో బాధతో మూలిగిపోతున్న ఒక తల్లి, దేవుని రక్షణ తెలవకుండా తాగుడు వ్యసనంతో ఒక నరకాలను చదువుతున్న ఒక వ్యక్తి, అనారోగ్యంతో ఒక వ్యక్తి, దేవుడు తెలియక ఆ భయంకరమైన బొమ్మల వైపు పోతున్న ఒక వ్యక్తిని చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఏమని? ఎవరు పోతారు, ఎవరు వెళుతారు నా నిమిత్తము? అంటే మరణ నా నిమిత్తం అంటే దేవుని నిమిత్తము. మన రోజున మార్తవను బద్రి ఇద్దరు కూడా నాయన వాళ్ళ ఇంటికి పోయారు. ఎవరి నిమిత్తం పోయారు? దేవుని నిమిత్తము. దేవుని గురించి, దేవుని తరఫున నేను వెళ్తాను అని వాళ్ళు సిద్ధపడిపోయి నాకు ఫోన్ చేశారు. అన్నా ఎవరు రాలేదన్నాను. ఎవరి నిమిత్తము? దేవుడు అని అంటున్నాడు. ఎవడు వెళ్తాడు? వెళ్ళరా? వెళ్ళేవాడిని పంపమని ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇక్కడ దేవుడి స్తోత్రం కలుగుతాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం చివరిలో అంటాడు, కోట విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు, కాబట్టి మీరు పరలోకమైన తండ్రిని వేడుకొనండి, కోటకు పనివారు కావాలని అడగండి అంటాడు. 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం చివరిలో, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, కాబట్టి పరలోకమైన తండ్రిని మీరు అడగండి, పనివాళ్ళు కావాలి. 9వ అధ్యాయం చివరి మాట 50-60 చదవండి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులు నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకు తనకంటే ముందుగా ఇద్దరికి పంపబడిన ఆయన వారితో ఇచ్చారు, కోట విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి కోట యజమానుడు తన కోటకు పనివారిని పంపవారిని వేడుకొనండి. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కోట చూసేటోళ్ళు కావాలన్నట్టులా, పని చేసేటోళ్ళు కావాలట. యేసయ్యను మనకు నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్యను పంపింది ఎందుకు తెలుసా? మనల్ని ముద్రించుకునేది ఎందుకో తెలుసా? మన ప్రతిష్ఠించుకు ఎందుకో తెలుసా? మనము ఆయన పని చేయాలండి. వాళ్ళందరూ పంటకు వచ్చినట. వాళ్ళు పంటకు వచ్చినట్టు రుజువు తెలుసా? బొమ్మకు మొక్కుతారు. బాబాయ్
మట్టి బొమ్మకు మొక్కుతారు, చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, పలసటి రౌతుకు మొక్కుతారు, పువ్వులకు మొక్కుతారు. అంటే కోత భక్తి పెరిగింది వాళ్ళకు. ఆ భక్తి పెరిగిన ప్రజల బదులకు ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. సూర్యచంద్రుడు నక్షత్రులు తయారు చేసిన దేవుడు ఎవరో చెప్పాలి. సూర్యుడు దేవుడు అంటున్నారు, భూదేవి అంటున్నారు, భూమిని పూజిస్తున్నారు, సూర్యుడు పూజిస్తున్నారు, చంద్రుడు పూజిస్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పాలి, అయ్యా వీటన్నిటిని తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడయ్యా, ఆయన యేసు క్రీస్తు నరుడు భూమి మీదకి వచ్చి మనందరి శాప పాపాల నుండి మనల్ని విడిపించడానికి ఆ కల్వరిశిలో తన విలువైన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసి శుద్ధి చేయబడి మన శాపాన్ని పాపాన్ని కడిగాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనందరం నిత్య జీవన పరలోకం వెళ్తామని ఈ మాటలు చెప్పాలి. స్తోత్రం. తండ్రి ఏమంటున్నాడు, ఎవరు వెళ్తారంటున్నాడు. ఎవరు వెళ్తారు బాబాయ్? ఎవరు వెళ్తారంటున్నారు ప్రార్థనకు? ఎవరు వెళ్ళి కూడిక చేస్తారు అక్కడ? ఎవరు వెళ్ళి వాళ్ళ సాక్ష్యం చెప్తారు అక్కడ? నేను వాళ్ళ జీవితాల్లో పనులు చేసిన కదా, నేను వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసిన కదా. ఎవరు వెళ్తారు నా గురించి చెప్పడానికి? ఇప్పుడు నీకు నాకు జీవితంలో ఒక మంచి చేసినట్టే అది నువ్వు చెప్తే ఇంకా నలుగురు అలాంటి ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు విని రక్షణలోకి వస్తారనే దేవుడు మనల్ని దీవించాడు. దేవుడు మనం బాగు చేసింది ఎందుకంటే మనకున్న రోగాల నుండి వ్యాధుల నుండి మనకు ఎందుకు విడుదల జరిగిందంటే మనం ఇంకొకరి ముందు చెప్పడానికి. అదే కదా, పరమ వైద్యుడు యేసుక్రీస్తు అని చెప్పడానికి నీ రోగాలు బాధలు పోయినాయి. మరి నువ్వు చెప్పినవా? చెప్పలేదు. ఇప్పుడు ఎవరు చెప్తే అయినారంట. నువ్వు ఎందుకంటే తీర్మానం తీసుకుంటావు? నీ నోరు మాట్లాడిందని బట్టి నీకు తీర్పు తీర్చబడినాడు. నువ్వు చెప్పినాక మొలకెత్తింపజేసి దేవుడు మక్కదలో వేసినాక 2 రోజులకు పోయి మొత్తం సార్లు బట్టి మళ్ళీ దేవి మళ్ళీ చూసి మొలకలు వస్తానే మనుషులుతాను ఎవడని నమ్మకం సల్లిలో వస్తాయి. కొడుకరికి పోయి బాబాయ్ డాడీ వస్తాయిరా, ఆగురా వస్తాయి 8 రోజులు కావాలంట. నమ్మకం అది. మనం చేసిన పరిచర్య వచ్చేటప్పుడు ఫలితం వస్తుంది. దేవునికి స్తోత్రం. వచ్చేటప్పుడు వస్తుంది. నువ్వు చేస్తే కదా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్నా నేను దేవునికి ఇస్తామన్నా ఈసారి. అరే నువ్వు ఇచ్చేది దేవునికి ఏపడినానా, నేను ఇచ్చేది ఏపడినానా దేవునికి? దేవుడు నువ్వు కావాలంటాడు. నువ్వు ఆయన పని నిమిత్తం ఈ ఊర్లో బాగలేని దగ్గర పోయి ఆయన గురించి చెప్పమంటాడు. అనారోగ్యంతో ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర పోయి నిన్ను దేవుడు చెప్పమంటాడు. నువ్వు కావాలంటాడు దేవుడు. నువ్వు ఇచ్చే 50, 100, 1000, 1,00,000 దేవుడికి అవసరం లేదు. ఒక్క మాట చూసుకొని కళ్ళు చూసుకొని ప్రార్థన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళని దయచేసి తీసుకుంటాం. 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, బలియు అర్పణయు నీవు కావలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నీ చపలు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చినాం. మనం ఎందుకు వచ్చామో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది అమూల్యమైనది, ముత్యము కంటే విలువైనది. గుణవతి అయిన భార్య వేకువన లేచి తన పిల్లల కోసం భోజనం సిద్ధపరచును, తన పని వారికి పనిని ఏర్పాటు చేయను. ఆయన పెద్దల కడని లేచినాడు, ఆమె లేచి వాళ్ళకి ఆహారం సమకూర్చుదట. సాయంత్రం 31 ఉంటుంది, 15 నుండి 14 నుండి. అది సంఘం. అది సంఘం లేవాలి. పొద్దున్నే ఊర్లో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ సంఘం కట్టుకోవాలి. ఏంటిది? సంఘాన్ని కట్టుకోవాలి. సంఘం అంటే గోడలు. ఆటో ఎన్నో పడి 3-4 లక్షలు పెట్టి 5-6 లక్షలు పెట్టి కట్టినాం. ఇప్పుడు కట్టవలసింది గోడలా? సంఘాన్ని కట్టాలి. సంఘాన్ని ఎట్లా కట్టాలి? మన ప్రవీణయ్య గారు బెల్లపల్లిలో మావాడిలో మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు ప్రవీణయ్య గారిని తీసుకొచ్చి చెప్తాం తాను లాభ్యా సంఘాన్ని ఎట్లా కట్టాలి? 2 తాకులు పట్టుకొని కట్టాలా? సంఘాన్ని ఎట్లా కట్టాలి? ఎట్లా? నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వాళ్ళకి చెప్పాలి.
నీ జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసినావు చెప్పాలి. నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. నమ్మకంతో వాళ్ళ మీద యేసులతో ప్రార్థన చేసి వాళ్ళ తల్ల మీద అభిషేకించాలి. వాళ్ళ విడుదల కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వస్తారు. చప్పట్లు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట దేవుడు దీవించుగా అందరూ మోకాలు వచ్చిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ సాపలు ఇవన్నీ ఒక తడిగుడితో దువ్వాలన్నా ఇక్కడ బట్టలకు అంతా దుమ్ము అంటుందిరా నాన్న మంచి అందుకోసారి అందరూ మోకరిద్దాం. అందరూ మోకాలు వచ్చినాం. హల్లెలూయా.